హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్వీట్ కార్న్ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో వ చూసేద్దాం, వచ్చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్, అందులో కొంచెం వాటర్ 1/2 ఆఫ్ వాటర్ వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత అది ఒక బౌల్లో వేసుకొని, మనం ఎంతైతే స్వీట్ కార్న్ వేసుకుంటామో అవి వేసుకున్న తర్వాత ఒక 1 టమాటో వేసుకున్నాము. అలాగే ఒక 1 ఆనియన్, అంటే ఒక పెద్ద ఉల్లిపాయ లాంటివి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మిక్స్ చేస్తూ ఉన్న తర్వాత నెక్స్ట్ ఇది పిల్లలకి స్నాక్ ఐటెం కింద బాగా తింటారు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి చాట్ మసాలా బయట దొరుకుతుంది, అది ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం ఒక కారం, సరిపడినంత కారం వేసుకోవాలి, ఎంత కావలిస్తే అంత. అలాగే లాస్ట్లో చాట్ మసాలాని అడిగితే డిమార్ట్లోనైనా దొరుకుతుంది. అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని వేడివేడిగా ఉంటుంది కదండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతే, ఎంతో నోరూరించే రుచికరమైన స్వీట్ కార్న్ సాలడ్ రెడీ. ఇది ఎప్పుడైనా పిల్లలకి స్నాక్ ఐటెం కింద పడితే వాళ్ళు చాలా ఇష్టంగా తిని స్నాక్ బాక్స్ అనేది ఖాళీ చేసుకొని తీసుకొస్తారు. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందులో కొంచెం లెమన్ కూడా వేసుకోవాలి లాస్ట్లోనే. లెమన్ వేసుకుంటే అది చాలా మంచి సోర్స్ కింద మనకి బాగా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో లెమన్ వేసుకుంటే చాలు. ఆల్రెడీ టమాటోస్ వేసుకుంటాం కాబట్టి 1 లెమన్ వేసుకున్నాము. అంటే ఇది ఒక బౌల్లో వేసుకుంటే మనం ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద తినచ్చు. పిల్లలకి ఎంతో రుచికరమైన స్నాక్ ఐటెం రెడీ. సో ఇవాళ ట్రై చేయండి. ఎలా ఉందో మరి టేస్ట్ చేసి కమెంట్ చేయండి. యమ్మీ యమ్మీ మై టమ్మీ.